చెప్పమంటే నాకే సర్ప్రైజ్. ఇట్లా కూడా కేక్ వస్తుందా? అసలు అక్కడ ఆగరు నిజంగా. నేను ఇచ్చిన సిల్వర్ ప్లే బటనే ఫస్ట్. హలో ఎవ్రీవన్, బెలూన్స్ అయితే చూసారు కదా, ఒక చిన్న సెలబ్రేషన్. సో ఆల్రెడీ తమ్నైలో పెట్టినా కదా. కల్పనకైతే సిల్వర్ బటన్ అయితే వచ్చేసింది అనమాట, సిల్వర్ ప్లే బటన్. సో అందుకని చెప్పేసి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే అరేంజ్ చేసిన. సో రెడీ అయ్యేసి రా అని చెప్పినా కానీ ఏం చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ నైట్ డ్రెస్లో వచ్చిందనుకో బాగోదు కదా. సో నార్మల్గా రెడీ అయ్యి రా అట్లా అని చెప్పింది అనమాట. సో ప్రజెంట్ అయితే ఒక్కదాన్ని బెలూన్స్ అన్నీ ఊది ఇదంతా కొంచెం చిన్నగా డెకరేట్ చేసి కేక్ కూడా కొంచెం డిఫరెంట్గా 100K సిల్వర్ ప్లే బటన్ దానిపైన వేయించి తీసుకొచ్చిన అనమాట. సో మెల్లిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా వాళ్ళు షాక్ అవుతారని చెప్పేసి చూడండి ఎట్లా ఫీల్ అవుతుంది ఏంటిది అని చెప్పేసి చిన్న సర్ప్రైజ్ మొత్తం అయితే రెడీ చేస్తున్నా. సో 10 minutesలో అయితే రమ్మని చెప్పిన. రెడీ. సో సిల్వర్ ప్లే బటన్ కాబట్టి సిల్వర్ కలర్ బెలూన్స్ అయితే తెప్పించిన అనమాట. రెడీ చేయకముందు ఇక్కడ వచ్చేస్తుందో టెన్షన్ అవుతుంది, మా ఇంటికి చాలా దగ్గర కాబట్టి. 10 minutes అని చెప్పిన, 10 minutesలో చేసేస్తా కదా అనుకున్నా కానీ ఇది కుదరడం చాలా కష్టం అయిపోతుంది. ఒక 15 అయితే ఊదేసి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇటువైపు వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి ఇటువైపు ఇట్లా కొంచెం బెలూన్స్ పెట్టి ఈ యాంగిల్లో కూర్చుంటే మంచిది అంటారనమాట. సో ఇట్లా కూర్చోబెట్టి కట్ చేపిస్తాను. అదన్నమాట విషయము. తనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది కదా, దానికోసం సెలబ్రేషన్ చేద్దాము చిన్నగా అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిన. ఒక 10 minutesలో రా అని చెప్పిన, కానీ నాకైతే అస్సలు అవ్వలేదన్నమాట. 10 minutesలో కొన్నే కదా బెలూన్స్ ఊదేసి డెకరేట్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. మా ఆయనకి యానివర్సరీస్కి కానీ బర్త్డేస్కి కానీ చేసినాను, కానీ సింపుల్గా చేస్తుండే కొన్ని బెలూన్స్ పెట్టి అట్లా. కాకపోతే ఇక్కడ టైం కూడా 10 minutes అని చెప్పినాను కాబట్టి ఆ టైంలో అవ్వాలి. అండ్ హడావిడిగా ఏదైనా పని చేస్తున్నామని అంటే అది ఇంకా లేట్గా అవుతుంది కదా. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే అయినాయి. అటు చూస్తూ ఇటు చూస్తూ ఎక్కడ వచ్చేస్తుందో డెకరేషన్ చేస్తుంటేనే ఒక్కొక్కసారి నాకు సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట. సో అట్లా వచ్చేస్తుంది ఏమో, సర్ప్రైజ్ లాగా ఉండదు అని చెప్పేసి చాలా ఆలోచించుకుంటూ డోర్ కూడా క్లోజ్ చేసేసి బెలూన్స్ అయితే ఊదుతూ ఉన్నాను అనమాట. పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. సో అట్లా మొత్తానికైతే డెకరేషన్ చేసిన తర్వాత ఇంకొక ½ an hour తర్వాత వస్తానని చెప్పేసి చెప్పింది. ఇక సరే మా పిల్లలకు కూడా తినిపించేద్దామని తినిపించేసే లోపు బెలూన్స్ అన్నీ కూడా పగిలిపోయినాయి అనమాట. చాలా కష్టపడి ఊది డెకరేషన్ అంతా చేసిన తర్వాత, సో డెకరేషన్ అంటే పెద్దగా కాదు కానీ ఓకే నాకు వచ్చినట్టుగా చిన్నగా డబుల్ స్టిక్కర్ ప్లాస్టర్ పెట్టుకుంటూ చేస్తూ ఉన్నానమాట. సో ఒక్కసారి అయిపోయిన తర్వాత కూడా చూపిస్తా నేను ఎట్లా డెకరేట్ చేసినా అని. కాకపోతే కల్పన వచ్చేసరికంటే ఆ డెకరేషన్ కూడా లేదు. మేము తింటూ ఉంటేనే బెలూన్స్ పగిలిపోతూ ఉన్నాయి, ఎందుకో తెలియలేదు. సర్లే ఇంకా ఉన్న బెలూన్స్తోనైతే కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి బర్త్డేకి ఎప్పుడో ఒకప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక రిబ్బన్ అయితే ఉండే అనమాట. ఆ రిబ్బన్కి అటాచ్ చేసి తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన డెకరేషన్ అయితే చేసిన. సో ఇంకా ½ an hour తర్వాత తను వస్తుంది అన్నది కాబట్టి తినేసేసి ప్రశాంతంగా మళ్ళీ చేద్దాంలే అని చెప్పేసి అదంతా ప్లాన్ చేసిన అనమాట. సో నా లైఫ్లో అయితే నిజంగా ఇట్లా ఒకరికి సర్ప్రైజ్ చేయడం అయితే ఫస్ట్ టైం, దట్టు హార్ట్ఫుల్గా చేసిన. ఎందుకంటే తను చాలా కష్టపడింది అండ్ దానికి ఫలితం అయితే సిల్వర్ ప్లే బటన్ కళ్ళ ముందు కనిపించింది. అండ్ తనెంత చూసిందో నేను కూడా అంతే చూసినా అనమాట. ఎప్పుడెప్పుడు 100K అవుతారా, సిల్వర్ ప్లే బటన్ వస్తుందా అని చెప్పేసి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా దాన్ని పట్టుకొని చూడడానికి. సో చూడాలి దానికి ఎప్పుడు టైం కుదురుతుందో. సో ఫైనల్గా ఇట్లా బెలూన్స్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన. సెలబ్రేషన్స్ అయితే చూడండి చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్, అందుకే చాలా తక్కువ టైంలో పెట్టిన. వేరే వ్లాగ్లో యాడ్ చేయాలని లేకుండే అనమాట. దీన్ని సపరేట్గా ఇట్లనే పోస్ట్ చేయాలి ఎప్పటికీ గుర్తుండేలాగా అని చెప్పేసి దీన్ని ఇట్లా సపరేట్గా పోస్ట్ చేస్తున్నా.
ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి చేసినటువంటి డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. యాక్చువల్గా శ్రియాన్షిని ముందే వదిలేసి వెళ్ళిపోయినుండే, సో అట్లా కూర్చోబెట్టి ఓకే బాగా వస్తుందా వీడియోస్లో లేదు అని చెప్పేసి అట్లా చూస్తూ ఉన్నా అనమాట. సో ఫైనల్గా అయిపోయింది డెకరేషన్ అని చెప్పేసి వెళ్ళి కూర్చొని హ్యాపీగా డిన్నర్ అది చేసినాము. డిన్నర్ చేసిన తర్వాత వచ్చి చూసేసరికి ఒక్క బెలూన్ లేదు, మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఇంకా కల్పన అయితే వచ్చేసింది. నేను సర్ప్రైజ్ ఇద్దామంటే నాకే సర్ప్రైజ్. ఇట్లా కూడా కేక్ వస్తుందా? బాగుందా? బాగుంది. ఉండండి బాబు, అయితే ముఖానికి కొట్టారు. ఎందుకు చెప్పనా అది? ఎందుకు చెప్పనా శ్రియాన్షి? ఎందుకు అని చెప్పు. ఇప్పుడు మమ్మీ కేక్ అని చెప్పు. కేక్ ఎందుకు మా పేపర్ భలే చేసారు కదా. యాక్చువల్గా ఇంకొంచెం టైం ఉంటే నువ్వు 6:30కి అని చెప్పేసి ఇది చేపించిన సేమ్ సిల్వర్ ప్లే బటన్ లాగా వస్తుంది పైన సిల్వర్ మన షుగర్ సిరప్ తోటి. మొత్తానికి అట్లా మేము తింటుంటేనే వచ్చేసింది. ఇంకా కేక్ అయితే బయటకు తీసి కట్ చేపిద్దాం అనేసరికి చాలా సర్ప్రైజ్ అయింది, చాలా నచ్చిందంట కేక్. చాలా రండి రండి కమ్. నాకు యాక్చువల్గా నేను 100కి అప్పటికి వీలు కాలేదు కదా. సరే సిల్వర్ ప్లే బటన్ వచ్చినాం, కానీ నేను ఊరిపోయినాక కూడా వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా డిఫరెంట్ ఉంది కదా. యాక్చువల్గా ముందు నుంచి అనుకుని ఉండే 100కే మస్తు సెలబ్రేట్ చేసుకోవాలి కల్పనతోని అని. కాకపోతే తను ట్రిప్లో ఉండి అండ్ మా ఫ్యామిలీలో పెళ్ళి ఉండడం వల్ల మేము ఆ 2-3 డేస్ అస్సలు కలవడానికి వీలు అవ్వలేదు. సరే అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి కట్ చేపిద్దాం అనుకున్నా, బట్ నాకు ఆల్రెడీ వీళ్ళు కట్ చేపించారు కదా, సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత కట్ చేపించాలి అని అనుకున్నాను అనమాట. నీ సిల్వర్ ప్లే బటన్ ఇంకా బాక్స్ లెక్క ఓపెన్ చేసినా లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చూపించేసిన చేయలేదా? దాన్ని తీస్తే దానికి ఒక టైం కావాలి, అదొక మంచి మూమెంట్ ఉండాలి అనే అన్ని పెట్టిన ఎవ్వరు నువ్వు టచ్ కూడా చేయలేదు. ఒక మంచి టెంపుల్కి వెళ్ళి అమ్మవారు చేసింది చూడు అట్లా. సో ఈ రోజు యాక్చువల్గా ఇంక ఇప్పటికీ వచ్చింది కానీ సిల్వర్ ప్లే బటన్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో తను ఓపెన్ చేసినాక నీ వీడియో వస్తుంది. కాకపోతే నేను ఇచ్చిన సిల్వర్ ప్లే బటనే ఫస్ట్. 2 సిల్వర్ ప్లే బటన్లు, బట్ ఇది కట్ చేసుకొని తినేది. అటు సైడ్ లీషా, అటు సైడ్ గో దట్ సైడ్. నన్ను మ్యాచ్ బాక్స్ అయిపోయినాను. అట్లా మొత్తానికి సిల్వర్ ప్లే బటన్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. కల్పన ఎంత హ్యాపీగా ఉందో నాకు కూడా అంతే హ్యాపీగా అనిపించింది అట్లా కేక్ కట్ చేపిస్తుంటే. పేపర్ సరే పెట్టు, మళ్ళీ పెట్టు. ఫుల్ వచ్చింది. కట్టించుకుందాం ఒకటి ఫ్రేమ్. ఆ ఫోటో తీసినా ఫ్రేమ్ కట్టించుకుందాం సెల్ఫీ దిగి. మనకి ఎట్లయినా ఇంకో 10 సంవత్సరాలు బట్టలా ఉంది కాబట్టి. సో యా, కేక్ నచ్చిందా? అవుతలేదు తినేది. చదివినావా? కంగ్రాట్స్ కల్పన. చాక్లెట్ అది ఏంది? చాలు తినేదేంది అది? ఆపండి. బాగుంది ఇది, అదే కదా మొత్తం. సిల్వర్ ప్లే బటన్ నేను కట్ చేపిస్తున్నా, అర్థమైందా? ప్లే బటన్ కట్ చేపిస్తున్నా నేను. బటన్ కేక్ అసలు బటన్ ఇంట్లో ఉంది కదా, సో అందుకని బటన్ కట్ చేపిస్తున్నాం అనమాట. 6 months లోనే 6 months లోనే గోల్డెన్ బటన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కేక్ కట్ చేయించలేకపోయినా మా పెళ్లి బిజీలో ఉండి అండ్ తను ట్రావెల్ బిజీలో ఉండి. నువ్వు మళ్ళీ పెళ్లి అనుకుంటున్నావు? మా పెళ్లి మనం ఫాలో అయ్యేటోళ్ళకి అట్లీస్ట్ ఇలా పెళ్లి. సో నా పెళ్లి కాదు, మా వాళ్ళ పెళ్లి బిజీలో అండ్ మేడం గారు కూడా ట్రావెల్ బిజీలో ఉన్నారు. వచ్చినాక చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయినాయి. సో ఆ మూమెంట్ లో డిస్టర్బ్ చేయాలని లేకుండే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత నేను చేయించాలనుకున్నా. అందరు 1 month తర్వాత కేక్ కట్ చేపిస్తున్నారు.
కాకపోతే అట్లీస్ట్ సర్ప్రైజ్ గా ఫీల్ అయింది సిల్వర్ ప్లే బటన్ కేక్ చూసి. కేక్ బాగుంది. నాన్న ఒక ప్లేట్ తీసుకురావా? ఇంకా ఓపెన్ చేయలేదు, తన సిల్వర్ ప్లే బటన్ ఎట్లుందో కూడా తెలియదు, కానీ మనం కేక్ తోనే రివీల్ చేసినాం అనమాట. సో చూడండి తన సిల్వర్ ప్లే బటన్ ఎట్లా ఓపెన్ చేసినంత హ్యాపీ ఉంది ఈ కేక్ చూస్తే. హ్యాపీ, సో హ్యాపీ. వెయిట్ మా అట్లా షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. నిజంగా కేక్ పైన సిల్వర్ ప్లే బటన్ వేయించడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కల్పన. కొంచెం డిఫరెంట్గా అనిపించింది అని చెప్పేసి మేము నలుగురమే కాదు, కెమెరా బిహైండ్ మా బాబు కూడా ఉన్నాడు, నాకైతే వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. సో అట్లా మొత్తానికైతే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఏ పనికైనా ఒకరి ఎంకరేజ్మెంట్ ఉన్నా లేకపోయినా పని చేసిన తర్వాత ఫ్రెండ్గా అయినా ఫ్యామిలీ మెంబర్గా అయినా వాళ్ళకు ఒక చిన్న హ్యాపీనెస్ని ఇస్తే ఇంకా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని, ఇంకా నా ఫ్రెండ్ ఎన్నెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని ఇంకా ఎండ్ చేస్తున్నా. ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, ఐ లవ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.